7 సార్లు గెలిచాను, 8 సార్లు గెలిచాను. 40 సంవత్సరాలు. అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి. అంత మునుపు 5 సంవత్సరాలు ఉన్నాను, అది వేరే విషయం. ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలకు మనం అందుబాటులో ఉండడం, మన నియోజకవర్గాన్ని మనం నర్చర్ చేయడం, ఎక్కడికక్కడ మనం చేయగలిగితే ఎప్పుడూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు చాలా సమస్యల్లో కూడా మనం చూసినప్పుడు బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను 4వ సారి ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా నాకు ఒకసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు. లెక్కలు చూస్తే నాకు అంతుపట్టడం లేదు. సూపర్ 6 చెప్పాం. ఇంకొక పక్కన అనేక హామీలు ఇచ్చాం. ఇంకొక పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా, ఆ లెక్క అడగాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. ఇప్పుడే అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పోవడం లేదు. పెన్షన్స్ విషయంలో మొదటి సంతకం పెట్టి ఏప్రిల్ నుంచే అరియర్స్ కూడా ఇస్తామని చెప్పి అరియర్స్ కూడా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదే మరి మిగిలిన మనం చెప్పినట్టు అన్నీ చేసి మళ్ళీ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా. మనం మాట ఇచ్చాం, చెప్పాం, ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తొందరలోనే తల్లికి వందనం ఇవ్వాలని, అదే సమయంలో రైతుకి ఇవ్వాల్సిన అన్నదాత రైతుకి ఇవ్వాలని, ఇంకో పక్క మత్స్యకారులకి మనం వాళ్ళు వేటకు పోయే సమయంలో హాలిడే ఇస్తారు. ఆ సమయంలో 20,000 రూపాయలు ఇస్తున్నాం. అది నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వారికి కూడా ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం.